హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మల్లేష్. నేను ఒక రైతు బిడ్డని, అందుకనే ఫార్మర్ మల్లేష్ అనే నా యూట్యూబ్ ఛానల్. ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఎన్నో కలలు, ఎన్నో కోరికలతోటి అందరిలానే పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళలో నేను ఒకరిని. నేను అందరిలాగానే మీలాగానే ఏదో పని చేసుకొని చదువుల పేరుతోటి ఏదో జాబ్ చేసుకొని బతుకుదామని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన ప్లేసు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఎందుకంటే ఆడ చూసుడుతోటి ఆడికి వచ్చి స్టేషన్ చూసిన తర్వాత బయటకు వచ్చి వ్యూ చూసిన తర్వాత బతికేస్తాంలే, హ్యాపీగా ఎంతో కొంత సంపాదించుకుంటాంలే. పల్లెటూరు నుంచి వెళ్ళి హైదరాబాద్కు రోజుకు వేల నుంచి వెళ్ళి లక్షల మంది వస్తారు. ఏదో సాధించాలి, చదువుకోవాలి, జాబ్ కొట్టాలి అన్న పరిస్థితులతోటి ఏదో ఉద్దేశంతో వస్తారు. బట్ ఇక్కడ చదువులు అయిపోయినాక జాబులు ఉండవు, ఏముండవు, నోటిఫికేషన్స్ పడవు. అట్లా ఆగిపోయి సగం మంది జీవితాలు ఇప్పటికీ స్ట్రగుల్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జాబ్ కోసమే ప్రయత్నిస్తూ జీవితాంతం వేస్ట్ చేయలేము. ఏదో ఒక పని చేస్తూ ముంగటికి వెళ్ళిపోవాలి అంతే. దానికోసం మన తోచిన ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లైఫ్లో ఎప్పుడూ ఒక కాడ ఆగి వెయిట్ చేసుకుంటా టైం వేస్ట్ చేయొద్దు. మనకి ఏ స్టెప్ దొరికితే ఆ స్టెప్లో ముంగటికి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి సాధించుకోవాలి, జీవితంలో హ్యాపీగా ఉండాలి. హైదరాబాద్లో చాలామంది ఫస్ట్ చదువుకునే వయసులో ఉండగా అందరిలాగానే మనకు అనిపిస్తుంది, ఏంటి చదువుకుండా పైసలు కావాలి, జాబ్ చేయాలి అనిపిస్తుంది. వన్స్ జాబ్ చేయడానికి నువ్వు ఎర్నింగ్ మొదలు పెడితే నీ జీవితాంతం ఎర్నింగ్ కోసమే పోతుంది తప్ప మళ్ళీ నీకు పీస్ లైఫ్ అంటూ రాదు. ఇది ఎవరికి అర్థం కాక సగం మంది జీవితాలు జాబ్ల పేరుతోటి 8 hours నుంచి వెళ్ళి 12 hours నరకం అనుభవిస్తూ జాబులు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు హైదరాబాద్లో. సంపాదించిన సంపాదన కూడా వాళ్ళు కూడా అనుభవించకుండా రెంట్లకు, కిరాణా షాపులకు, మన పేపర్ బిల్లులు, కరెంటు బిల్లులు, పాల బిల్లులు అని చెప్పేసి అన్ని బిల్లులు కడుతూ ₹1,00,000 జీతం వచ్చినా సరిపోని వాళ్ళు హైదరాబాద్లో బ్రతుకుతున్నారు. అన్నీ నేర్చుకొని A to Z అన్నీ నేర్చుకొని యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టుకున్నాను. ఫస్ట్ అందరిలానే అక్కడి నుంచి ఇక్కడి వీడియోలు తీసి యూట్యూబ్ ఛానల్లో మొదలు పెట్టాను. అన్న వాళ్ళు వీళ్ళు చెప్తారు, వాళ్ళు వీళ్ళు చెప్పి ఆ వీడియోలు పెట్టు, ఈ వీడియోలు పెట్టు అని అంటే నేను కూడా అక్కడ వీడియోలు ఇక్కడ వీడియోలు తీసి యూట్యూబ్ ఛానల్లో పెడితే యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి మానిటైజేషన్కి నువ్వు ఎలిజిబుల్ కావాలంటే నీ ఓన్ కంటెంట్ ఉండాలి, ఓన్ వీడియో ఉంటేనే ఎలిజిబుల్ అవుతావు. అప్పుడైతే నీ వీడియోని యాక్సెప్ట్ చేస్తావు. అప్పటిదాకా నీ వీడియోలు ఇవ్వన్నా సరే యాక్సెప్ట్ చేయడు యూట్యూబ్ వాడు. లేదు ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఆ వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తే ఏమైందంటే రీయూజర్ కంటెంట్ అని పడుతుంది. నా ఛానల్ కూడా రీయూజర్ కంటెంట్ అని పడ్డది. సో అందుకనే మీరు ఏమన్నా వీడియోలు క్రియేట్ చేసుకోవాలి, ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్కి రావాలి అంటే ఓన్ వీడియోలు మీరు ముందుండి ఓన్ వాయిస్ మాట్లాడుతూ ఓన్ వీడియోస్ చేయండి. ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుంది, పైసలు వస్తాయి, అన్నీ వస్తాయి అనుకున్నాను. బట్ దాని గురించి తెలుసుకోవడానికి ఒక 1 year 1.5 year టైం పట్టింది. ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఏ కంచెలు పెట్టాలి, ఏ సైజులో పెట్టాలి, ఏ ఫార్మాట్లో పెట్టాలి, వీడియో ఎంత క్వాలిటీ ఉండాలి, ఆడియోస్ యూజ్ చేయొచ్చా చేయరాదా, ఆడియోస్ యూజ్ చేస్తే కాపీ రైట్లు వస్తాయా, కాపీ స్ట్రైక్లు వస్తాయి, అన్నీ కనుక్కొని A to Z తెలుసుకొని అడుగు పెట్టాను. బట్టి మాత్రం గుర్తుపెట్టుకోండి, వేరేటోళ్ళ వీడియోని పెట్టకండి. మీ ఛానల్లో ఓన్ వీడియో ఉండాలి, ఓన్ వాయిస్ ఉండాలి, ఓన్ కంటెంట్ ఉండాలి. అది అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఏదో ఒక రోజున సక్సెస్ మీ దగ్గర ఖచ్చితంగా వస్తుంది. ఇక ఓన్ కంటెంట్ చేయండి, పోయేది ఏం లేదు. ఎంతో కొంత టైం మీ లైఫ్లో వేస్ట్ చేసే టైం అనేది కొంచెం టైం ఇవ్వండి. యూట్యూబ్కి జస్ట్ చిన్న టైం ఇవ్వండి, రోజుకు ఒక వీడియో పెట్టుకోండి. యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది భయపడేది దేనికంటే అన్న గలీజ్గా తిడతారు, అడ్డమైన వాయిస్ అంటారు, ఇష్టం ఉన్నట్టు బూతులు తిడతారు, ఆ అడ్డగోలు కాంట్రవర్సీ ఎందుకు అని చెప్పేసి భయపడి చాలామంది రావట్లేదు. బట్ ఒకటబ్బా, నువ్వు పెట్టే కంటెంట్ కరెక్ట్ ఉండి నీకు మంచి వాయిస్ ఉండి నువ్వు కరెక్ట్ చెప్పగలుగుతావు అంటే ధర్మంగా చెప్పు. నీ ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా నీ సబ్స్క్రైబర్స్ వస్తారు, నువ్వు సక్సెస్ అవుతావు. అడ్డగోలు మాటలు, ఇష్టం ఉన్న బూతులు తిట్టే వాళ్ళకు పైసలు ఇచ్చిన యూట్యూబ్ వాడు నువ్వు మంచి కంటెంట్ పెడితే నీకెందుకు సపోర్ట్ చేయడం చెప్పు. ఎవరి పని వాళ్ళది, వాళ్ళని పట్టించుకోకండి, వాళ్ళ గురించి ఆలోచించకండి. మీ పని మీరు చేస్తూ ముంగటికి వెళ్ళిపోండి. నేను చూసిన అనుభవాలు, నా జీవితంలో పరిచయమైన మనుషులు, కొన్ని వింత కథలు, మనుషులు లైఫ్లో ఎంత నమ్మిస్తారు, ఎంత నమ్మకంగా ఉంటారు, అవసరానికి వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత ఎలా మోసం చేస్తారు అనే మనుషులు చాలామందిని చూశాను. అలాంటి మనుషులు, జరిగిన స్టోరీలు, కొన్ని చూసిన అనుభవాలు, కొన్ని స్టోరీలు రాసుకొని మీ ముందుకు వస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫార్మర్ మల్లేష్.